అయితే మీకు ఈ కంప్లీట్ మనం ఫ్లాష్ ఇది మన ఎండ్ గురించి క్లైమాక్స్ గురించి మాట్లాడుకోవాలి. అంటే మౌలిని కావాలని మీరు అలాగా 481 మార్క్స్కి చేసేసారా? అంటే మనోని టాప్ ర్యాంకర్ చేస్తే ఫస్ట్ నుంచి ఉన్నది అదే కాబట్టి అదే అవుతుంది, కొంచెం మారుద్దామని ఏమని అనుకున్నారు క్లైమాక్స్లో? అదే రాష్ట్రం అంటే క్లాస్ టాపరు ఫస్ట్ నుంచి, కానీ చివరికి వచ్చేసరికి 481 మార్క్సే వచ్చినాయి. శివాజీ గారు ఎమోషనల్ అవుతారు, అంటే ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేసి డిఈఓ గారు వచ్చి లేకపోతే ప్రిన్సిపల్స్ వీళ్ళందరూ సన్మానం చేస్తారని చెప్పి అనుకుంటారు కదా. అంటే కావాలని అనుకున్నారా మీరు, అంటే టాప్ ర్యాంకర్ని చేయకూడదు మనవాడిని అని? అదే స్టోరీ కావాలని అనుకుంటాం, అదే క్లైమాక్స్ అనేది కావాలనే రాసిన. ఏదో దాంట్లో బేసిక్గా ఎందుకు వచ్చింది అనుకుంటున్నాం మీరు? దానికి అర్థం ఏముండదు, అర్థం లేదు. అదే ఇప్పుడు సుచితాని మనం కరెక్ట్గా మనం బ్లేమ్ చేయలేము, అంటే ఆమె వల్ల వీడు సైడ్ ట్రాక్ అయ్యాడు అంటానికి లేదు అక్కడ. నేను చాలా క్లియర్గా నేను ఒక పని చేసిన. ఎక్కడంటే సందీప్ చెప్పేటప్పుడు అరే 10th క్లాస్ మార్కులు పెద్ద ఇంపార్టెంట్, 500 వచ్చడానికి 550 500 కూడా రావు అంటారు. అప్పుడు నేను ఆ క్లోజ్ చేసిన, రఘుకి ఒక క్లోజ్ ఉంటుంది ఆ డైలాగ్ పడుతున్నప్పుడు, జస్ట్ హింట్ ఇచ్చారు అక్కడ, హింట్ ఇచ్చిన. అండ్ మీరు ఫస్ట్ సీన్ చూస్తే వాడు క్రికెట్ మ్యాచ్ ఆడికి పోతాడు, ఓడిపోతాడు. అక్కడే నేను ఎస్టాబ్లిష్ చేసిన ఒక లూజర్. ఓకే, లూజర్ అండ్ భయస్తుడు బాగా. అండ్ ఓడిపోవడం అనేది పెద్ద అదేం కాదు, లైఫ్లో ఓడిపోతాం గెలుస్తాం అది మ్యాటర్, మార్క్స్ కూడా మ్యాటర్ కాదనేది మీరు ఎస్టాబ్లిష్ చేశారు. జస్ట్ ఏంటంటే యూ లివ్ ఇన్ ద మూమెంట్. ఇఫ్ యూ హ్యావ్ ఎ వెరీ రైట్ ఫ్యామిలీ హూ అండర్స్టాండ్స్ యూ, దట్స్ వాట్ మోర్ ఇంపార్టెంట్. అంతే కావాలి మనకి, ఇంక వేరే ఏమొద్దు. ఇది అందుకేనా ఈ క్లైమాక్స్ కోసమైనా ఫస్ట్ నుంచి సృజన క్యారెక్టర్ అనేది మీరు కొంచెం హైలైట్ చేసుకుంటూ వచ్చారు? శివాజీ గారితో అమ్మాయి ఉంటుంది, వాళ్ళు కష్టపడతా ఉంటారు, ఈజ్ అ ప్రాసెస్. స్క్రిప్ట్ రాయడంలో హైలైట్ అంటే అంతే ఉంటుంది. అంటే ఇంకోటి ఏంటంటే వేర్ ఐ థాట్ ఆఫ్ షోయింగ్ హౌ ద గవర్నమెంట్ టీచర్స్ వర్ దట్ పాయింట్ ఆఫ్ టైం. వాళ్ళు అట్లనే ఉంటుండే. మన దగ్గర కొత్త బట్టలు ఇప్పించేంత డబ్బులు లేకపోతాను, మన దగ్గర ఇంట్లో ఉన్నట్టు వాడుకుందాం ఇద్దాము అని అప్పట్లో చాలా మంది చెప్తారు నాకు. చాలా మందికి యూనిఫామ్ తప్పితే ఇంకా మనకి ఆ రోజుల్లో ఒకటి మాక్సిమం 2 జతల బట్టలు ఉంటే ఎక్కువ అన్నట్టు అటువంటిది ఏదో ఉంటుండే. సో ఐ ఫెల్ట్ ఓకే, వాళ్ళ క్యారెక్టర్ రిప్రజెంట్ చేసినట్టు ఉంటుంది. ఇప్పుడు ఏదైనా మనము ఎండ్ ఆఫ్ ది డే వీ హ్యావ్ టు ఎంటర్టైన్ ఆడియన్స్. అంతే. అంటే ఇంకొకటి ఏంటంటే మీకు స్టోరీలో కూడా ఉంటుంది కదా, అర్థమైనట్టే ఉండాలి కానీ కొంచెం అలా ఉండాలి, కొంచెం సర్ప్రైజ్ లాగా కూడా ఉండాలి అనేసి స్టోరీలో. అదైతే నిజంగా సృజన క్యారెక్టర్తో అదే వచ్చింది. అంటే చంద్రశేఖర్ గారికి అయితే ఆయన అంటే తాను గెలిచినట్టే ఫీల్ అయ్యాడు ఆయన ఖచ్చితంగా. కొడుకు విషయంలో ఫెయిల్ అయ్యాను అనుకున్నా కానీ సృజన విషయంలో అయితే ఖచ్చితంగా ఆ సక్సెస్ అనేది ఆయన కళల్లో మనం చూసాము. ఆ మనీ తీసుకొచ్చి ఇచ్చేయటం కావచ్చు, అదైతే గట్టిగానే మీరు అంటే పకడ్బందీగానే రాసుకున్నారు ఫస్ట్ నుంచి కూడా స్క్రిప్ట్. మీరు ఫస్ట్ ఏదైతే స్క్రిప్ట్ అనుకున్నారు మీరు ఇంకా దాని మీద వెళ్ళిపోయారు అయితే చివరి వరకు కూడా. ఇప్పుడు మరి ఎలా సార్ #90s ముందంటే ఆదిత్య హాసన్ అంటే ఓకే, కొంతమందికి మీ ఫ్రెండ్ సర్కిల్కి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. ఇప్పుడు తర్వాత అయితే ఇండస్ట్రీలో చాలా మందికి తెలిసిపోయారు. మరి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ప్రాజెక్ట్స్తో మీరు రాబోతున్నారు ప్రేక్షకుల ముందుకి? సేమ్ అండి, లవ్ స్టోరీ. ఇప్పుడు మనం ఒక నాస్టాల్జియా టచ్ చేసినాము 90s కిడ్స్. ఇప్పుడు లవ్ స్టోరీని ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్లో చూద్దాం. నా పర్స్పెక్టివ్ ప్రకారం నేను లవ్ని ఎట్లా చూస్తాను, లవ్ స్టోరీని ఒక బాయ్ గర్ల్ మధ్యలో రిలేషన్షిప్ని ఎట్లా చూస్తాను, వాళ్ళ మెంటల్ స్టెబిలిటీస్ ఎట్లుంటుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుంది రిలేషన్షిప్లో ఉన్నప్పుడు. సో ఏదైనా ఎక్స్ట్రీమ్, ఏదైనా డీప్ థాట్ ప్రాసెస్, ఫిలాసఫికల్ కావచ్చు, మెంటల్గా కావచ్చు, క్రిటికల్గా కావచ్చు, వాళ్ళ థాట్ ప్రాసెస్ మీద రాయడం అంటే ఇష్టం నాకు. అట్లనే ఉంటుంది. ఎలా సెట్స్ మీదకి రాబోతుందా ఆల్రెడీ, లేకపోతే వర్క్ కూడా అయిపోవచ్చిందా? అంటే అట్లా అంత దూరం ఏం రాలేదు ఇంకా, ప్రీ ప్రొడక్షన్ సంబంధించి లేదండి. ఇంకా స్టిల్ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్. ఒక 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయి, 2-3 స్క్రిప్ట్స్ మీద ఒకటేసారి వర్క్ చేస్తున్నాను నేను బేసికలీ ఆల్టర్నేట్గా. సో మోస్ట్లీ నేను లవ్ స్టోరీ చేయాలని ఉంది నాకు, ఎందుకంటే I'm more ready with that script. I think I just wanted to explore చేద్దామని చెప్పి ఆ సైడ్ని. అండ్ ఇప్పుడు యూత్ చాలా కనెక్ట్ అయిపోయారు 90sతో. సో ఆ కనెక్ట్ మిస్ కాకుండా మళ్ళీ నేను వేరే జానర్ ఎట్టు పోకుండా అదే కంటిన్యూ చేస్తే ఐ విల్ సస్టైన్ ఫర్ ఎ లాంగర్ టైం. మళ్ళీ నేను వేరే పోకుండా ఇదే ఊపులో ఐ జస్ట్ వాంటెడ్ టు కంటిన్యూ ద సేమ్ ఆడియన్స్ ని మీతో పాటు క్యారీ చేసుకుంటూ ఉండాలి. కొన్ని రోజుల తర్వాత మర్చిపోతారు ఆబ్వియస్లీ. సో మనం మర్చిపోకముందుకే మళ్ళీ నా దగ్గర లేకపోయింది, మళ్ళీ కొత్తగా రాసేది ఏం లేదు, నా దగ్గర ఆల్రెడీ ఉంది. సో నాకు డైలమా ఉండే ఏది తీద్దామని. ఇది చూసిన తర్వాత ఐ ఫెల్ట్ క్లారిటీ వచ్చేసింది, దిస్ ఇస్ ద రైట్ థింగ్, కరెక్ట్ ఫేజ్ ఆఫ్ టైంలో ఉన్నాం మనం, ఇదే చేద్దాం అన్నట్టు. బడ్జెట్ ఏదైనా పెరుగుతుంది అనుకుంటున్నారా మరి? అంటే ఆదిత్యాన్ని నమ్మి కొంచెం బడ్జెట్ పెంచే ఛాన్సెస్ ఉన్నాయంటారా? కదండి, ఖచ్చితంగా.